శివపార్వతులకు తెలియదేమో ప్రేమ కలహమై తర్వాత ప్రణయమవుతుందని. అభిమన్యుడు శశిరేఖకు తెలియదేమో ప్రేమ వరమై చివరికి కరువై దూరమవుతుందని. సీతారాములకు తెలియదేమో వారి ప్రేమ ప్రయాణం చివరికి కష్టాల పాలవుతుందని. నా ప్రేమకు తెలియదేమో ఇష్టం ఉంది అంటే దాని చుట్టూ కష్టాలుంటాయని. నా అన్న నువ్వు ఎప్పుడు చేరువవుతావని ఆలోచిస్తుందే అదిరా ప్రేమ అంటే. నీకోసం నా జీవితాన్నే ఖర్చు చేస్తాను. తన చేయి పట్టుకోవడానికి మొదలైన నా ప్రయాణాన్ని మీరే చూడండి. ఏంటిరా అలా చూస్తున్నావు? మొద్దు, నా నవ్వుకి నిజమైన అర్థాన్ని, నా సిగ్గుకి నిజమైన రూపాన్ని చూపించావు. నీ ప్రేమలో, ఈ మాయలో నీతో నడుస్తుంటే రోజులు క్షణంలా, సంవత్సరాలు రోజుల్లా అనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ. క్షణమాగిన నా ఊపిరే నీవులే, కురిసే జడివానను తడిసే నా మనసులే. ఓ ప్రియతమా నువ్వే నాకు జతగా మారావే. నా ప్రాణం పోయే వరకు నా తోడుగా ఉండవా? ఆ ఆ ఆ చెప్పు. ఏంటి పెళ్లి చూపులా? ఏంటి పెళ్లి చూపులా? ఎప్పుడు? వన్ అవర్లో వచ్చేస్తా, భయపడకు. అంజలి, నువ్వే నా లోకం. నీకోసం నా జీవితాన్నే ఖర్చు చేస్తాను. నా రెప్పల ముందు కనుపాపులు వెతికే రూపం నీదే. అమ్మానాన్న లేని జీవితాన్ని నీకు పనిష్మెంట్గా ఇవ్వలేను. అంకుల్, మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నాకు అర్హత ఉందా? అంజలిని చాలా ప్రేమిస్తున్నా అని ప్రూవ్ చేయగలనా? తనని ప్రేమించాలి, మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నమ్మించేలా నటించాలా? ఆ ప్రేమ కాదు కదా. చెప్పు, పర్వాలేదు.
అంజలి అంటే నాకు ఇష్టం అంకుల్. తనే నా ప్రాణం. నా ప్రేమకు రూపమిస్తే మీ అమ్మాయిలా ఉంటుంది. మీ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వస్తే కారణం ఉంటుంది అంకుల్. ఆ కారణం మీరు అవ్వకూడదు, నేను అవ్వకూడదని చిన్ని ఆశ. తనకేమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, ఏది కోపం, ఏది చిరాకు, ఇవన్నీ అర్థం చేసుకున్నాను అంకుల్. అయినా అంజలిని ఆరాధిస్తుంది. మీకు అర్థమై ఉంటుంది అంకుల్. ప్రేమ పర్వతం అంచున ప్రియుడిగా ఉన్నానని. తనకి మీరు కావాలి, నాకు మా పేరెంట్స్ కావాలి, మనందరం ఒక ఫ్యామిలీ అవ్వాలి. ఉంటాను అంకుల్. మీ డెసిషన్ ఏంటి అని అడిగే అర్హతే నాకు లేదు. ప్రేమిస్తున్నా అనే మాట అంజలి చెప్పుంటే బాగుండేది కాదు, నా అంజలి చెప్పుంటే బాగుండేది. కాలం క్షణమాగిన నా ఊపిరే నీవులే, కురిసే జడివానలో తడిసే నా మనసులే. ఓ ప్రియతమా నువ్వే నాకు జతగా మారవా, నా ప్రాణం పోయే వరకు నా తోడుగా ఉండవా. ఆ, 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 यही मंदिर और मदीना. अरे అది పిలుపో. హలో 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 చెప్పు. ఎక్కడున్నావు? హలో 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 హలో. అరే చెప్పరా, భోజనం చేసావా? ఏటి పెళ్లి చూపులా? అసలు నువ్వెందుకు కూర్చున్నావే? అంటే నా మీద ప్రేమ పోయినట్టేనా? ఎందుకు అలా మాట్లాడుతావు? ఏంటే నువ్వు లేకపోతే నాకు లోకమే లేదనుకుంటున్నావా? అంజలి, నువ్వే నా లోకం. ఛే, నీకోసం 2 years వేస్ట్ చేశాను కదే. నీకోసం నా జీవితాన్నే ఖర్చు చేస్తాను. నా కళ్ళ ముందు ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నిన్నే ప్రేమించాను కదే. అయినా నీకోసం నడి రోడ్లపై ఎన్నిసార్లు తిరిగానే. సరే ఇదంతా కాదు, నువ్వు నాతో వచ్చేస్తావా? అమ్మ నాన్న కావాలా, నేను కావాలా? తేల్చుకో. అమ్మానాన్న లేని జీవితాన్ని నీకు పనిష్మెంట్గా ఇవ్వలేను. ఏంటి రావా? నా మీద ప్రేమ పోయిందే, అర్థమైందే, నాదే తప్పే. నిన్ను నమ్మాను, అమ్మాయివి కదా. ఒకసారి లైన్లో ఉండు. భయ్యా ఒకసారి ఫోన్ పెట్టే. భయ్యా నేను 2 minutes మాట్లాడుతాను. అది సలహా అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు, కమాండ్ అనుకుంటావు, నీ ఇష్టం. నేను చెప్పేది ఒకసారి విను. పర్లేదు చెప్పయ్యా. నవ్వుకి ఆనందానికి, ఆనందానికి వ్యామోహానికి, వ్యామోహానికి ఇష్టానికి, ఇష్టానికి ప్రేమకి తేడా ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రేమ అనే ఒక క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు ఏంటి? అమ్మా నాన్న వదిలేసి రావాలా? నీ ప్రేమ గెలవడం కోసం వాళ్ళ ప్రేమ ఓడిపోవాలా? ఇప్పుడు కూడా అమ్మాయి నీకు కాల్ చేసి బాధపడుతుందంటే నిన్ను ప్రేమిస్తున్నట్లేరా? వాళ్ళ కన్నీళ్ళు ఆనందంతో కూడా వస్తాయిరా, అదే కన్నీళ్ళు బాధతో ఇంకిపోతాయిరా. ప్రతిసారి నిజమైన ప్రేమకి ఎప్పుడు పెదాలతో మాట్లాడాల్సిన అవసరం లేదురా. కొన్నిసార్లు మౌనం మాట్లాడుతుంది, కళ్ళు మాట్లాడతాయి, కన్నీళ్లు మాట్లాడతాయి, కొన్నిసార్లు మనసే మాట్లాడుతుంది. ఇవన్నీ ఏమీ తెలియకుండా ప్రేమ అనే స్టేటస్ పెట్టుకొని తనపై యుద్ధం ప్రకటించి నాశనం చేసి పొగరుగా ప్రేమించావని ఆ అమ్మాయి మనసు బరువై, నిద్ర కరువై, నీ ప్రేమే దూరమై నా అన్న నువ్వు ఎప్పుడు చేరువవుతావని ఆలోచిస్తుందే, అదిరా ప్రేమ అంటే. ఇది కాదురా ప్రేమ అంటే. ప్రేమ అనే పదానికి 2 అక్షరాలు. మీ ప్రేమకి మీ ఇద్దరు. ప్రేమించు,
అసహించుకో, గౌరవించు, ద్వేషించుకో. ప్రేమ అనే 2 అక్షరాల్లో మాధుర్యాన్ని చూపించావు. నువ్వు కరెక్ట్ బాస్. పోయినది మనసు కలలు చెరిగిపోయాయని తెలుసు పెరుగుతుంది భారం తరుముతుంది దూరం ఏమి చేశానో ఈ క్షణం మరో క్షణం ఈ క్షణం మరో క్షణం నిరీక్షణం చెప్పాలి. కూర్చో, చెప్పరా. ఇలా అంటున్నానని భయంతో బాధ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు చెప్పకపోతే ఈ బాధ జీవితాంతం ఉండిపోతుందని చెప్తున్నాను డాడీ. నేను తనని ప్రేమించాను, అది మీకు తెలుసు. తన ప్రేమ మీకు చెప్పాడు, నా ప్రేమ చెప్తున్నాను. నా అందమైన ప్రపంచాన్ని మీరెలా ప్రేమిస్తారో మీలా కాకపోయినా మీలో సగమైన ప్రేమిస్తాడు నాన్న. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మంచి చెడు ఏం చేసినా భరించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు. మీకన్నా నన్ను ఎవరూ అంతలా ప్రేమించలేరు డాడీ. అయినా నా హీరో ఎప్పుడూ మీరే డాడీ. ద్వేషించే వాళ్ళనే మనం ప్రేమించేలా మార్చగలం. అలాంటిది నన్ను ఇంతలా ప్రేమిస్తున్న మిమ్మల్ని కన్విన్స్ చేయగలనని చిన్న నమ్మకం. కంటి రెప్పలా కాపాడారు, కష్టపడి చదివించారు. ఇలా ప్రేమించాను అని మిమ్మల్ని వదిలిపెట్టాలనే అభిప్రాయం నాకు లేదు. నాకు మీరు ముఖ్యం. ఆలోచించండి, అర్థం చేసుకోండి. డాడీ, మీ మీద గౌరవాన్ని నా ప్రేమను కూడా ఆపేస్తుంది. ఇష్టం ఉంది అంటే దాని చుట్టూ కష్టాలు ఉంటాయి. ఈ ప్రేమకు ఆ కష్టం నేను కాకూడదు. అమ్మా అంజలి, ఈ కాలంలో ప్రేమను చూస్తే భయమేస్తుందిరా. అలా అని నీ మీద నమ్మకం లేక కాదురా. తను నాకు నచ్చాడు, తన సిన్సియారిటీ నచ్చింది. ముఖ్యంగా నీకు భర్త కన్నా నాలా తండ్రిలా చూసుకునేవాడు కావాలమ్మా. ఆ లక్షణాలు తనలో కనిపిస్తున్నాయి. కానీ చిన్నప్పటి నుంచి నా గుండెలపై ఆడించుకున్నాను. ఈ చేతులతోనే స్కూల్కి తీసుకెళ్ళాను. అలాంటిది నా కూతురు ఏది మంచి ఏది చెడు అని జడ్జి చేసే స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉంది అంజలి. చేసుకుంటాంరా పెళ్ళి, మీ ఇష్టంరా. థ్యాంక్ యూ డాడీ. కలహం మనం అనే కలగా మారింది. నడిచి వెళ్తున్న మా జంటలా మారింది. నేను, ప్రేమ, అంజలి.